అందరికీ క్రీస్తునామమున వందనము. ఒకసారి ఆలోచించుడి, నువ్వు ఎవరి వైపు? క్రీస్తు వైపా, అపవాది వైపా? జాగ్రత్తగా గమనించి మిత్రమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకు మరణించడని విషయాన్ని గమనించు. రక్తాన్ని చిందించింది నీ పాపముల కొరకే, నిన్ను తన యొద్దకి చేర్చుకోవడానికే. మనుషులు నిన్ను కాపాడుతారో లేదో కానీ యేసుక్రీస్తు వారు మాత్రం నిన్ను పాపం నుంచి విమోచించడానికి తానుగా బలిగా అర్పించుకున్నాడు. కనుక విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ హృదయం విరిగిందా, నలిగిందా, క్రీస్తు యొద్దకు వెళ్ళు, అది సరిచేస్తాడు. నూతన హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు, నూతన సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించి మిత్రమా, క్రీస్తు యొద్దకు చేరు, నిత్యత్వాన్ని పొందుకో, క్రీస్తు యేసులోనికి ప్రవేశించు, శక్తి నొందు.